దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున్ రాశి వారికి ఈ నూతన కొత్త సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరం 2025-26 నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా దివ్య డైమండ్స్ నుండి మీకు జాతక ఫలితాలు ఏంటంటే, మిథున రాశి వారికి ముఖ్యంగా 4 పారామీటర్స్ ఏదైతే ముఖ్యంగా ఉగాది రోజు చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో, ఇన్కమ్ ఏముంది, ఖర్చు ఏముంది, మనకు ఎన్ని చోట్ల మనం గౌరవింపబడుతున్నాము, ఎన్ని చోట్ల మనకు అవమానాలు జరుగుతాయి, ఇవే ముఖ్యంగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆదాయం 14 పాళ్ళు ఉంది, వ్యయం 2 పాళ్ళు ఉంది. సో మిథున్ రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి. యాజ్ ఫర్ యాజ్ ఇన్కమ్ కన్సర్న్, మనకు ఆ ఇన్కమ్ కన్సర్న్ మిథున్ రాశి వారికి చాలా బాగానే ఉంది. 14 పాళ్ళు ఆదాయం ఉంది అండ్ వ్యయం 2 పాళ్ళు ఉంది. ఎంత 2 పాళ్ళు పోయినా మీకు 12 పాళ్ళు నికరంగా లాభం ఉంటుందని చెప్పాలి. ఇకపోతే రాజపూజ్యం కూడా 4 పాళ్ళు ఉంది, అవమానం 3 పాళ్ళు ఉంది. సో ఓవరాల్గా మిథున రాశి వారికి బాగుందని చెప్పాలి. 3 పాళ్ళు అవమానాలు ఉన్నాయి. ఆ అవమానాలను కూడా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అండ్ రాజపూజ్యం ఎన్నో చోట్ల గౌరవింపబడడం కూడా 4 పాళ్ళు ఉంది, ఎక్కువ శాతమే ఉంది. కాబట్టి మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఓవరాల్గా బాగుందనే చెప్తున్నాం జాతకరీత్యా. ఇకపోతే ఇంకా కొంచెం బ్రీఫ్ ఏంటంటే, ఇక్కడ కొన్ని ఫలితాలు మాత్రం అండ్ అధిక ధన వ్యయం అంటే కొంచెం ఖర్చు, ఏ పని అవుతున్నా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, ధనార్జన ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ అవడం వల్ల మీకు ఏమైపోతుంది, కొంచెం మానసికంగా కొంచెం దిగులు పడుతూ ఉంటారు ఖర్చు అయిపోతుందని. అండ్ మానసిక సమస్యలు కొద్దిగా మానసికంగా కొంచెం ఒకలాంటి డిప్రెషన్ లాంటిది కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి మార్పులు అండ్ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ కొన్ని మార్పులు జరుగుతాయి. అదే ఉద్యోగంలో అయితే ట్రాన్స్ఫర్స్ కానీ, బిజినెస్లో కానీ మీరు ఇంకొక బిజినెస్ పెట్టడాలు ఇలాంటివి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే బంధుమిత్రుల వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులు అంటే ఎవరైనా ఉండొచ్చు, బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్. ఈ మధ్య ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ లేవనుకోండి, కానీ ముఖ్యంగా బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళతో కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇకపోతే సంవత్సరం ఆరంభంలో ఈ సంవత్సరం బిగినింగ్లో మాత్రం కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి, తర్వాత వ్యయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది తర్వాత ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం ఎమరాల్డ్, నీలం, జాతి పచ్చ, ఇంద్రనీలం, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఓవరాల్ క్యాపబిలిటీస్ అనేది రత్నాల వల్ల ప్రాక్టికల్గా మన లోపల పెరుగుతాయి. అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 5, 6 ఈ తేదీలు ముఖ్యంగా ఓవరాల్గా ఈ సంవత్సరం పొడుగునా మీరు ఈ తేదీలను లక్కీ నెంబర్స్గా మీరు ట్రీట్ చేసుకోవచ్చు. అకార్డింగ్లీ మీరు ఏదైనా పెద్ద పని, చిన్న పని, ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్కి అనుకూలంగా కూడా మీరు ప్లానప్ చేసుకోండి, బాగుంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకేమైనా వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా చూసి మీకు ఇదే రత్నం పడుతుందా, ఇంకేదైనా రత్నం పడుతుందా అన్నది కూడా చెప్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జాతకరీత్యా ఉగాది రోజు సందర్భంగా ఈ 4 పారామీటర్స్ ఎక్కువ చూస్తారు. ఇక ఇండివిజువల్గా అయితే ఎట్లాగో ఎవ్రీ మంత్ డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ వివరాలు కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ బేగంపేట్, కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. మాదాపూర్ రండి, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.